గౌరవనీయులు జీటీఏ అధ్యక్షులు మల్లారెడ్డి గారు, అదే రకంగా అనంకొండ అధ్యక్షులు సుందర్రాజు గారు, వరంగల్ అధ్యక్షులు వెంకటేశ్వరరావు గారు, వేదికలు అలంకరించిన ఇతర పెద్దలు, ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నటువంటి సోదరులు, మిత్రులు, సోదరిమణులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తూ, చాలా సంతోషం. నిజంగానే నేను ఎప్పుడు తిరుపతిలో ఉన్నప్పుడు ఫోన్ చేసి జీటీఏ ప్రోగ్రాం పెడుతున్నాం, మీరు తప్పకుండా రావాలని అనుకున్నప్పుడు ఒక సంతోషం ఏమనిపిస్తుందంటే, ఈ మధ్యకాలంలో ఈ నెల రోజుల లోపట అనేక అసోసియేషన్లు అమెరికా నుంచి వచ్చి ఎవరికి తోచిన రకంగా వాళ్ళ కార్యక్రమాలు, హెల్త్ క్యాంపులు పెట్టడం కానీ, స్కూళ్ళల్లో పోవడం కానీ, అదే రకంగా గ్రామీణ ప్రాంతంలో విద్యార్థులకు చైతన్యం తీసుకురావడం కానీ, ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో కానీ, వారికి వారు బతకడమే కాకుండా చాలామందికి ఉపాధి కల్పించడానికి ప్రయత్నం చేస్తున్న ఎన్ఆర్ఐలు అందరికీ, ప్రపంచంలో ఉన్న అందరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే నాకు చిన్నప్పుడు, నేను చదువుకున్నప్పుడు నా క్లాస్మేట్స్ అందరు ఇక్కడ హైదరాబాద్లో కలుస్తుంటారు. కలిసినప్పుడు నేను అడుగుతా, ఏం చేస్తున్నావా ఇక్కడ హైదరాబాద్లో అంటే, అన్న ఏం లేదన్నా, నా కొడుకు అమెరికాలో ఉన్నాడు, వీడు అపార్ట్మెంట్ కొన్నాడు, ఊళ్ళల్లో మొత్తం ఎవ్వరు పనోళ్ళు కూడా ఎవరు పనిచేస్తలేరు, ఇక్కడనే హైదరాబాద్లో ఉంటాను అని చెప్తున్నారు. నాకు అనిపిస్తుంది, ఒక దాదాపు 30-35 సంవత్సరాల క్రితం అనుకుంటా, నేను కారంచేడు పోయిన ఒక బై ఎలక్షన్లో, దగ్గుపాటి వెంకటేశ్వరరావు ఎలక్షన్లో ఇన్ఛార్జ్గా అక్కడికి పోయినప్పుడు ఆ ఇళ్లలో పోయినప్పుడు చూస్తే అంత వృద్ధులే ఉండే ఇళ్లల్లో. నేను అడిగిన, అమ్మాయి మీరు ఎవరు లేరు అంటే, మా పిల్లలందరూ అమెరికాలో ఉన్నారు అనుకున్నప్పుడు నాకు ఆ 30-40 ఏళ్ళ కింద అనిపించింది, ఆంధ్రోళ్ళకి ఇంత అడ్వాన్స్గా అమెరికాకు పోయిళ్ళు, మనోళ్ళు ఊరిడిచిపెట్టి ఇల్లిడిచిపెట్టి బయటికి పొమ్మంటే ఎవరు పోతారా లేరా అని అనిపించింది నాకు. కానీ ఇవాళ చూస్తే మారుమూల పల్లెలో కూడా ఇంటికొక్క బిడ్డ అమెరికాలో ఉన్నటువంటి చూసినప్పుడు చాలా సంతోషం అనిపిస్తున్నది. ఉండడమే కాదు, మన సాంప్రదాయం, మన సంస్కృతి, మన తిండి నాకు ఈ మధ్యకాలంలో చూస్తూ అనిపిస్తుంది. అమెరికాలో కూడా మన వాళ్ళు 400-500 ఎకరాల భూములు తీసుకొని బ్రహ్మాండమైన వ్యవసాయం చేస్తున్నారంటే, అదే రకంగా మంచి పశు సంపదను కూడా గోశాలలు మెయింటైన్ చేస్తున్నారంటే, రెస్టారెంట్ల కాడికి వస్తే వెస్టర్న్ ఇంట్రెస్ట్ మన దగ్గర కొద్దిగా గొప్ప వచ్చి ఆగింది, కానీ మన కల్చర్ మాత్రం ప్రపంచవ్యాప్తంగా విశ్వవ్యాప్తి చేస్తున్నటువంటి బిడ్డలందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నా.